హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఈడేంట్రా ఎంత మంచిలో ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటున్నారా? అదేనండి, పౌర్ణమి కదా, మాఘ పౌర్ణమి అంశాలు స్నానాలకండి. మా బుడ్డది కూడా చాలా హ్యాపీగా రెడీ అయింది బీచ్కి అనగానే. ఈ మంచు ఏమీ పోవట్లా. ఇలా అయితే ఎలా అండి బాబు, చలిలో తడిసిపోతున్నాం కూడా. ఈ సూర్యుడు వచ్చిన ఈ ఎండ ఏమో తగ్గట్లేదు. ఏం చేయాలో పోవట్లే. ఎలాగైతేనే కోడూరు వచ్చేసామండి. ఇక్కడ 2 దారులు ఉన్నాయి చూసారా? ఒకటేమో లెఫ్ట్కి వెళ్తే కోటూరు సెంటర్కి వెళ్తామండి. ఇంకో దారి అంశలదేవి బీచ్కి షార్ట్ కట్ రూట్ అనమాట. మన కోటూరు గంగాంజలి గుడి కూడా కనబడుతుంది చూసారా? సంవత్సరానికి ఒకసారి వచ్చే స్నానాలు కాదు, బందోబస్తుకి పోలీసులు కూడా ఏర్పాటు చేసేవాడి ఉంటారండి. పాలగదే రోడ్లోకి అయితే వచ్చేసామండి. పోలీసులు కనబడ్డారండి బాబు. ఏం జనాలు ఎవరో కనబడతలేదు. వామ్మో, వీళ్ళేంట్రా ఎంతమంది ఉన్నారు? మనకంటే ముందే ఎప్పుడో వచ్చి ట్రాఫిక్లో ఇరుక్కున్నట్టున్నారు. మనమే త్వరగా వచ్చాం అనుకుంటా. ట్రాక్టర్లు, కార్లు, లారీలు ఒకటే రాలా. మనమే త్వరగా వచ్చాం అనుకుంటే వీళ్ళేంటి ట్రాఫిక్లో మొత్తం అందరూ ఇరుక్కుపోయారు. అక్క తప్పుగా అక్క, మేము కూడా బయలుదేరుతాము. ఐస్ క్రీమ్ అబ్బాయి కూడా వచ్చేసాడు. ఊరు అన్న తప్పుకోరా అన్న, మేము కూడా ముందుకు వెళ్తాము. ఇంత ట్రాఫిక్ అయితే ఎట్టరా బాబు? ఎట్టయితే మనకు గ్యాప్ ఇచ్చేసారులేండి. మనమే వెళ్తున్నాం అనుకుంటే మనకంటే ముందు ఇంకా అయిపోయి స్నానాలు చేసి వచ్చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారే. అట్లుంటుంది మనతో. వెళ్ళేవాళ్ళు వెళ్తుంటే వచ్చేవాళ్ళు వస్తామంటున్నారు. ఎంతమంది ఉన్నారేంట్రా బాబు జనం? నేనే లేటుగా వచ్చాను కంటే నాకంటే చాలా త్వరగా వచ్చేసారు వీళ్ళు. ఎప్పుడో ముందు వచ్చేసి స్నానాలు చేసి వెళ్ళిపోతున్నారు కూడా ట్రాక్టర్లు వేసుకుని. పాలకైతే రోడ్డు కాడకు కూడా వచ్చేసామండి మనం ఊళ్ళోకి. ఏదో పక్కన అమ్మవారి గుడి కనబడుతుంది కదా. ఈ ఊరు దాటుకుంటే చాలు మన అంశలదేవి వచ్చేసింది. పోలీస్ బాబు బండి. పోలీస్ అన్నయ్య. పక్కనే రాములవారి గుడి కూడా కనబడుతుందండి మనకి. సూర్యుడు పైన పక్కనే కొత్తగా నిర్మించిన వాటర్ ట్యాంక్ కూడా కనబడుతుంది. పోలీసులు ఎక్కడెక్కడే ఉన్నారండి బాబు, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలని జనాలకి సంరక్షణగా ఉన్నారు. కుర్రాళ్ళు మంచి ఊపు మీద ఉన్నారు పోలీస్ బాబాయ్లు. ఇక్కడ చెక్ పోస్ట్, చెక్ పోస్ట్ కూడా ఉందండి ఇక్కడ. ఇదిగోనండి చెక్ పోస్ట్. ఇది ఈ చెక్ పోస్ట్ ఒకటి దాటేసామంటే చాలండి, అన్నీ మడడుగులే వస్తాయండి. ఈ దారి మధ్యలో వంతెన కూడా ఉందండి. ఈ మధ్యలో కాలువ అటు ఇటు ఇది దాడతా అనుకుంటా. ఈ వంతెన కూడా, ఈ వంతెన దాటేసామంటే ఇక మొత్తం డాల్ఫిన్స్ అటు ఇటు ఉంటాయి. అన్నీ మనం చూడొచ్చండి. మంచి లొకేషన్లు అండి ఇవన్నీ. బాగున్నాయండి. ఇంకొంచెం ఒక పావుగంట జర్నీ అండి ఇక్కడ నుంచి. అన్నీ పడవలు కూడా కనబడుతున్నాయండి మనకి బాగా. డాల్ఫిన్స్ బాగుంటారు. ఇదేనండి, ఒకప్పుడు 2 డాల్ఫిన్స్ మధ్యలో గ్లోబాల్ ఉండేది. గాలివానకు మొత్తం కొట్టుకెళ్ళిపోయినట్టున్నాయి. ఒక డాల్ఫిన్ ఒకటే మిగిలింది. ఫ్యామిలీతో వచ్చినట్టున్నాడు బాబాయ్. ఊరు నాయను, ఇన్ని బళ్ళు ఉన్నాయి ఏంట్రో, కార్లు, స్కూటర్లు, బండ్లు. పార్కింగ్ అనుకుంటానండి. ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని పార్కింగ్ ఏర్పాటు చేసినట్టున్నారు ఇక్కడ బాగా. వెళ్ళేవాళ్ళు వెళ్తా ఉండండి, వచ్చేవాళ్ళు వస్తూ ఉండంటారు. మంచి సదుపాయాలు చేశారండి ఇక్కడ. మనకైతే ఇబ్బంది లేదు, ఎంతమంది వచ్చినా సరే ఇబ్బంది లేదండి. నా బండి అయితే ఇటు బుసలు ఇరుక్కుపోయిందండి. ఏం చేస్తాం? ఏంటి బీచ్ ఒడినే పెట్టినట్టున్నారు. బీచ్ ఒడిన ఎవరికాళ్ళు శుభ్రంగా పూజలు చేసుకుని బీచ్ ఒడిన సముద్రంలో స్నానాలు చేస్తున్నట్టున్నారండి. అలాగే బీచ్ ఒడిన ఆడవారికి కూడా ఇబ్బంది ఏం కలగకుండా షెడ్లు కూడా వేసినారండి. బట్టలు అవి మార్చుకోవడానికి కూడా ఇబ్బంది లేదు. పూజకి కావాల్సినవన్నీ అమ్ముతున్నారండి ఇక్కడే. పూలు, కాయలు, అరటిపళ్ళు. మా బుడ్డదైతే ఇంకా ఫుల్ హ్యాపీలో ఉంది. ఎప్పుడెప్పుడు దిగేద్దాం, మా బాబు ఎప్పుడెప్పుడు వదులుతాడు, ఆ బీచ్లో దిగేద్దాం రెడీగా ఉందండి మా బుడ్డది. అంత ఫుల్ జోష్లో ఉంది. ఇక బీచ్ అయితే వాళ్ళకి కలకల్లాడిపోతుందండి. ఈ బీచ్ ఒడిన అంతా కుర్రాళ్ళతో, అలలతో పిల్లల అల్లరితో సరదాగా ఉందండి ఇక్కడ. బాగా ఎంజాయ్మెంట్ కోరుకుంటున్నారండి ఎవరికాళ్ళు. ఫుల్ ఎంజాయ్లో ఉన్నారండి. వాళ్ళు కూడా అట్టాగే ఎంజాయ్ చేపిస్తున్నాయండి వాళ్ళ చేత. ఫుల్ జోష్లో ఉన్నారండి ఎవరికాళ్ళు. ఆ సూర్య నమస్కారం ఒకటి చేసుకుని మనం కూడా 3 వంతులు మునిగేద్దామండి.
మనకు కూడా పుణ్యం వచ్చేసిద్ది. అంత మంచిదండి ఇక్కడ స్నానాలు చేయడం. అందుకే కదండి ఎంతమంది జనాలు వస్తున్నారు, లేకపోతే 8,000 మంది ఎందుకు ఉంటారండి ఇక్కడ. బీచ్ అయితే వాళ్ళు ఫుల్ హ్యాపీ, మనం కూడా ఫుల్ హ్యాపీ. ఒక్కసారి స్నానం చేస్తే చాలండి ఈ బీచ్ ఒడ్డున, అందరికీ పుణ్యమేనండి. అలలు చూసారండి ఎంత పొంగుతున్నాయో. ఈ అలల కోసమే కదండి మనం ఎన్ని బాధలు ఉన్నా ఒక్కసారి బీచ్ కొట్టి వచ్చి స్నానం చేస్తే చాలండి, అన్ని బాధలన్నీ పోతాయండి. ఇక్కడ చూడండి మా బుడ్డదిని మా ఆవిడ ఎంత శుభ్రంగా హ్యాపీ ఫుల్ జోష్లో ఆడుకుంటున్నారు, రిలాక్స్ అవుతున్నారండి. మా బుడ్డదైతే ఫుల్ జోషు, మట్టి రాసుకుంది. ఇప్పుడు వచ్చి ఆ బీచ్ ఆ నీళ్ళు వచ్చి మా బుడ్డదానికి కాళ్ళు కడగాలండి. అదే కడిగేసేస్తున్నాను చూడండి. అబ్బా ఫుల్ క్లీన్, ఫుల్ హ్యాపీ మా బుడ్డదైతే. కడిగేసింది అండి. ఇది కదండి సముద్ర స్నానాలు అయితే అయిపోయినాయండి. శుభ్రంగా ఒడ్డుకు వచ్చేసామండి. గుడికి వెళ్దాం రెడీ అవుతున్నాం. ఇక్కడైతే మజ్జిగ పులిహార ఇస్తున్నారండి. మజ్జిగ తాగేసి పులిహార తినేసి ఈ గుడికి అయితే బయలుదేరదాం అనుకున్నామండి. వాటర్ బాటిల్ కూడా ఇస్తున్నారండి. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయండి, ఎవరైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు అండి. సంవత్సరానికి ఒకసారి కదండి స్నానాలు ఆచరిస్తే మంచిదండి, పుణ్యం అనేది వచ్చిందండి. ఎవరికి ఇబ్బంది కలగకుండా శుభ్రంగా పులిహోరలో అన్నీ పంచుతున్నారండి. హ్యాపీ హ్యాపీ అండి. సంవత్సరంగా ఒకసారి వచ్చే స్నానాలండి, మంచిదండి. రండి మీరు కూడా. ఏ గుడి కాడకైతే వచ్చేసామండి. ఏడు చూసినా బొమ్మలే కలర్ఫుల్గా ఉన్నాయండి. ఎండ అయితే దంచి కొట్టేస్తుందండి. పొద్దున పూట ఎంత మంచు పట్టిందో అట్టాగే ఎండ కూడా అట్టగేసేస్తుందండి. ఎవరి కాళ్ళు పిల్లలకి బొమ్మలు తినేయి. అబ్బో బొడ్డోడు కూడా ఉన్నాడండి, గాంధీ బొమ్మ, గాంధీతలా రెడీ అయ్యాడండి బొడ్డోడు. ఎటు చూసిన బొమ్మలే. అన్నదానం కూడా జరుగుతుందండి. శుభ్రంగా అన్నదానం మనం దర్శనం అయిన తర్వాత చేద్దామండి అన్నదానం. బీచ్లో స్నానం చేసి వచ్చిన తర్వాత ఎవరికైనా ఆకలి ఫుల్గా వేసిద్దండి. ఎందుకంటే ఉప్పు నీళ్ళు కదండి, ఎంతైనా తాగుంటాం కదండి, ఆకలి బాగా వేసిద్దండి. అన్నప్రసాదం జరుగుతుందండి బాగానే, జనం కూడా ఫుల్గా తింటున్నారండి. అబ్బో గుడికి వెళ్దాం అనుకుంటే ఎక్కడ దర్శనం అయితే అలా వేయట్లేదండి, ఇంతమంది జనం ఉన్నారండి బాబు. ఈ క్యూలోనేంటండి బాబు, కిలోమీటర్ ఉంది. ఎటు చూసినా జనమేనండి బాబు. ఇంత జనం ఉంటే అట్టా అండి, మనకు ఎప్పుడో ఇద్దండి దర్శనం. ఫ్యామిలీతో కూడా వచ్చి మా బుడదేమో నానా గుడి అంటుంది. దేవతలు కట్టించిన గుడి అన్నా నాన్న, ఎక్కడ నాన్న. ఎందుకంటే మా బుడ్డది కూడా ఇదేనండి 10 సంవత్సరం రావడం. మా బుడ్డది కూడా ఇదేనండి మన అంశలదేవి శ్రీ వేణుగోపాల స్వామి గుడి. అదేనండి దేవతలు కట్టించిన గుడి అంటారు కదా, ఇదేనండి. చూసి తరించండి అండి. క్యూ లైన్లో అయితే చాలామంది ఉన్నారండి. మనకు దర్శనం అయితే వాళ్ళు అందేయట్లేదండి. ఈసారి వచ్చినప్పుడు మనం వచ్చి శుభ్రం దర్శనం చేసుకుందామండి. దర్శనం అయితే జరిగేయట్లేదండి మనకి. లోపల గట్టు నుంచి దారి ఉన్నట్టు ఉందండి. దర్శనానికి అయితే వెళ్ళలేమండి. లోపలికి ధ్వజస్తంభం విగ్రహాలు అవి చూసుకుంటానండి. ఇక్కడ హోమగుండం ఉందండి. హోమగుండానికి శుభ్రంగా మా ఆవిడ శుభ్రంగా కడ్డీలు కర్పూరం అన్నీ వెలిగించి దండం పెట్టుకుందండి. మా బొట్టు దానికి కూడా బొట్టు, నాకు బొట్టు పెట్టిందండి. ఎవరికాళ్ళు గుళ్ళో అందరూ రిలాక్స్ అవుతున్నారండి. దర్శనం అవడం వాళ్ళు అందరూ శుభ్రంగా లోపలికి వచ్చి రిలాక్స్ అవుతున్నారండి. ఎవరికాళ్ళు హోమగుండాల దగ్గర ఆ ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టేసి పుణ్యం చేసుకుంటున్నారండి. కళ్యాణ మండపం అనుకుంటానండి గుళ్ళో. ఇక్కడ పెళ్ళిళ్ళు అవి కూడా జరుగుతాయండి బాగా. గుడి అయితే బాగా సంతానం లేని వారికి అయితే బాగా అండి. ఇక్కడ ఒకసారి మొక్కుకున్నామంటే కంపల్సరీ వచ్చే సంవత్సరం కల్లా సంతానం కలిగిద్దండి. అంత ప్రత్యేకం అండి ఈ గుడి, శ్రీ వేణుగోపాల స్వామి గుడి అంటే. ఒకసారి స్నానం చేసి మా వేణుగోపాల స్వామిని దర్శించుకున్నామంటే ఎంతటి వారికైనా సంతానం కలిగిద్దండి. బాగా ప్రత్యేకం అండి ఇక్కడ, అంత బాగా ప్రసిద్ధి అండి ఇక్కడ మాకు. ఇక ఎవరికాళ్ళు గుళ్ళో శుభ్రంగా రిలాక్స్ అవుతా కూర్చుంటున్నారండి. మా ఆవిడైతే ధ్వజస్తంభం చుట్టూ 3 రౌండ్లు వేసిందండి. మమ్మల్ని కూడా ఏమంది, మా బుడద ఎక్కడ ఆగిద్దండి, ఆగట్లేదండి. ఇక్కడ విగ్రహాల దగ్గర వచ్చి పసుపు కుంకుమ చల్లి శుభ్రంగా దండం పెట్టుకున్నామండి. మంచిదండి. మన ఆంజనేయ స్వామి, గరుడ వాహనం అందరూ ఉన్నారండి. చివరిసారిగా ఇక మామూలుగా దండం పెట్టుకుని ఇక బయలుదేరదాం అనుకుంటున్నామండి. దర్శనం అయితే వాళ్ళు అందలేదండి, అంతమంది జనం ఉన్నారండి. ఇప్పుడు క్యూ లైన్లో నుంచి సాయంత్రం వరకు పట్టేట్టుందండి. పిల్లతో వచ్చాం కదండి, దర్శనం అందలేదండి ఈసారికి.
ఈసారి స్పెషల్గా మేము వచ్చి చేసుకుంటామండి దర్శనం. చూసారండి లైన్ ఎంత ఉందో, ఫుల్. ఇంత లైన్ దాటిన ఎక్కడండి మనం వెళ్ళేది. జనాలు ఫుల్గా ఉన్నారండి బాబు. ధ్వజస్తంభం ఎవరికి వాళ్ళు కొబ్బరికాయలు కొట్టేసి బయలుదేరిపోతున్నారండి. ధ్వజస్తంభం చూసారండి. జై వేణుగోపాల స్వామి. ఇక వచ్చే దారిలో మన పిట్ల లంక మచిలీపట్నంకి ఒక బ్రిడ్జ్ చేశారండి. ఆ బ్రిడ్జి కూడా చూసామండి. బాగుందండి, చాలా బారు. ఇక్కడ 2 తాటి చెట్లు ఉండిద్దండి. వచ్చే దారిలో మన తెలుగు తల్లి దర్శనం కూడా అయిందండి. విగ్రహం కట్టించారు కదండి, బాగుందండి విగ్రహం కూడా. ఇదిగోనండి మన తెలుగు తల్లి విగ్రహం.